నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్లో పద్మశ్రీ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ముఠా. బస్ కోసం ఎదురు చూస్తున్న వారి నుండి సెల్ ఫోన్ లో ఒక సిల్వర్ చైన్ చోరీ. మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద మృతి. తీవ్రంగా గాయపరిచి హతమార్చిన దుండగులు. సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడ్డ బస్సు. జోగులాంబ గద్వాల జిల్లాలో ముస్లింలు భారీ ర్యాలీ. పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు గుర్తు తెలియని దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. బస్ స్టాప్లో బస్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల నుండి 2 సెల్ ఫోన్లు, ఒక సిల్వర్ చైన్ను లాక్కుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు చాదర్ఘట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టినట్లు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల గ్రామంలో గల స్వర్ణ భారత్ ట్రస్టులో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, శ్రీ భాష్యం విజయసారథి, పివి సింధు సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్వర్ణ భారత్ ట్రస్టులో శిక్షణ పొందిన శిక్షణార్థులకు ధృవ నియామక పత్రాలు పంపిణీ చేశారు. సోంబేరితనంగా వ్యవహరించడం, లేజీ అండ్ క్రేజీగా బతకడం అదొక కారణం అని చెప్పి ఇంటర్నేషనల్ మెడికల్ సైంటిస్ట్ చెప్తున్నారు. రెండవది మన భోజనపు ఆహారపు అలవాటు. ఈ భోజనపు ఆహారపు అలవాటు కూడా స్వచ్ఛతం చేయకుండా ఉండేట భోజనాన్ని తినే అలవాటు రావడం, దాని అంతా జంక్ ఫుడ్ అంటారు ఇంగ్లీష్లో, జంక్ ఫుడ్. అలాంటి ఫుడ్ అలవాటు పడిపోయి చాలా మంది కొత్తగా ఈ పాశ్చాత్య వ్యామోహంతో, టీవీ ప్రభావంతో కొంత పెద్ద పెద్ద వాడు వచ్చి ప్రచారం చేసి బ్రాండ్ అంబాసిడర్గా అలాంటి వాడు తినుండరు ప్రకటనల కోసం ప్రచారం చేస్తుంటే వాటిని చూసి ప్రభావితమై మన పిల్లలు ఈ బర్గర్ ఈ అంతా అదేమంటే ఇన్స్టెంట్ ఫుడ్ సార్, రెడీమేడ్ ఫుడ్. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. భోజనం తయారు చేయకుండా దాని అంతా రెడీగా ఉంటుంది చెప్పండి. అందుకే పచనం చేసి సరిగా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వీకే కన్వెన్షన్ హాల్లో పట్టణ ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, 4 మున్సిపాలిటీల కమిషనర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తర్వాత 4 తారీఖు వరకు మన కార్యక్రమం తీసుకున్నటువంటి శుభ సందర్భంలో గౌరవ కమిషనర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ గత పల్లె ప్రగతి కార్యక్రమంలో 30 రోజులు 10 రోజులు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి గౌరవ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా మనకు ఉన్నటువంటి ఆర్డీఓ గారు, జిఎం ఇండస్ట్రీస్ గారు, డిడి హార్టికల్చర్ గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి డిఎస్ఓ గారు, అంటే మనకు వాస్తవానికి ఒక లక్కీ అని నేను కూడా అనుకుంటా కాన్సెప్ట్ అధికారులు కావడం. రెవెన్యూ అంటే మనకు ఆడియో ఉన్నాడు, మనకు ముఖ్యమైనటువంటి సమస్యలు ఏముంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇండస్ట్రీస్ అంటే మనకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్, పిల్లలకు ఎవరికైనా లోన్స్ ఇవ్వాలంటే మనకు ఉన్నటువంటి నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మన సివిల్ సప్లైస్ రేషన్ కార్డు ఎవరికైతే అవసరాలు ఉన్నాయో, ఎవరైతే పెండింగ్ ఉన్నాయో, ఎవరైతే బంద్ అయిపోయారో అవన్నీ కూడా నాతో స్టార్ట్ చూస్తారని చెప్పేసి, అంటే మనకు 4 సబ్జెక్టులు 4 ఆఫీసర్లు పర్ఫెక్ట్ గా ఉన్నారని చెప్పి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో అదుపు తప్పి ఓ బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ద్రాక్షారామం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మన్నెగూడెం గ్రామ శివార్లో దారుణ హత్య చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని దుండగులు తేజావత్ జ్యోతి అనే మహిళపై దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు, పురుషులు సుమారు 10,000 మంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్ఆర్సీ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, తక్షణమే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. आपने बोला मुसलमानों मत डरो। अमित शाह जी, क्या आज यहाँ पे ठहरी हुई तमाम अम्बाम क्या आपको डरी हुई नजर आ रही है? आपका काला कानून वापस लिया जाएगा। ये आवाम, ये औरतें, ये मेरे भाई यहाँ से तब तक नहीं हटने वाले। ऐसे प्रोटेस्ट, ऐसे रैलीज रोज निकालेंगे।
उसके बाद सीएए आएगा। क्रोनोलॉजी को समझो। अरे क्रोनोलॉजी भी समझते हैं हम, आपकी क्रिमिनोलॉजी भी समझते हैं। अरे बेचारे पीएम मोदी जी और अमित शाह जी करेंगे भी क्या? वो तो किसी और के हाथ की कठपुतली है। उनको ऑर्डर देने वाला नागपुर में बैठा हुआ आरएसएस का चड्डीदार है। आपके घर एनपीआर के जरिए से घुसा जाएगा। बड़े ही पोलाइटली तरीके से, बड़े ही आसानी से आप लोगों को पूछा जाएगा कि आपके घर में कौन कौन रहते हैं। अगर आप सिर्फ ये पूछते तो हम जरूर जवाब देते, मगर आपने ये पूछा कि आपके बाप दादा सबकी सर्टिफिकेट लेके आओ। मगर हम औरतें आपको बुलाएंगी, खाना खिलाएंगी, पानी पिलाएंगी, जो करना है करेंगी, मगर वापस भेज देंगी और कहेंगी कि कागज नहीं दिखाएंगे। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దిగుంటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. భవన నిర్మాణం ప్రారంభించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులతో కుమ్మక్కై కాలయాపన చేస్తూ పనులను చేయించట్లేదని గ్రామస్తులు ఆపోతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 281 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ సందీప్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 6 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి ప్రణాళిక సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్వాల అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బళ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం, జిల్లా కలెక్టర్ శృతి ఓజా, జిల్లాలోని మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 రోజుల పాటు పట్టణ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు. మున్సిపాలిటీల్లో ఉన్న పట్టణాలను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అది హైదరాబాద్ సిటీకి ఎంత ఉంది, మిగతా మున్సిపాలిటీలకు ఎంత ఉంది, ఏమైనా హ్యావ్ యూ గాట్ ఎనీ ఐడియా? మున్సిపల్ చట్టం కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు, పాత చట్టం చూస్తే ఈ చట్టంలో చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ఇట్ ఇస్ చాలా పాత్ బ్రేకింగ్ గా ఉంది. మీకు తెలుసు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కౌన్సిలర్స్ మీద ప్లస్ మున్సిపల్ కమిషనర్స్ పైన కూడా సరిగా పని చేయకపోతే చాలా కఠినాలు చర్యలు తీసుకోవడానికి అంత అధికారం కూడా ఉంది. సో మీ పర్ఫార్మెన్స్ ఉంటేనే మీకు అంటే బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే మా బాధ్యత కూడా ఉంది అంత యాక్షన్ తీసుకోవడానికి. సో ఇది మీరు లైట్గా తీసుకోకండి, ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్లస్ మున్సిపల్ చైర్ పర్సన్స్ ఆధ్వర్యంలో అందరూ పనిచేయాలి. అండ్ ఇప్పుడు ఈ బేసిక్లీ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే, బికాజ్ ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అది తెలియజేయడానికి. ప్లస్ కొత్త చట్టంలో ఎగ్జాక్ట్లీ ఏముంది అది చెప్పడానికి. అండ్ ఇప్పుడు 10 రోజులు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అది కూడా చెప్పడానికి ఆ ఉద్దేశంతో ఇది మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో అందరూ సీరియస్గా, ఇది జస్ట్ నార్మల్ మీటింగ్ చూడకుండా వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ లాగా ఇది టాప్ ప్రయారిటీ తీసుకోండి. అండ్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆనరబుల్ చైర్పర్సన్స్ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కూడా తెలియజేస్తారు ఎగ్జాక్ట్లీ 10 days ఏం చేయాలి, పట్టణ ప్రగతి అంటే ఏంటి, మంచి పట్టణం అంటే ఎగ్జాక్ట్లీ అర్థం ఏంటి, ఇవన్నీ. అదే బాగాలేని వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మనం అందరం కౌన్సిలర్ ఉన్నాం, డివైడెడ్ బై ఫండ్ను డివైడెడ్ బై కౌన్సిల్ చేసుకుంటే మనం మిగిలేదు ఏం శూన్యం తప్ప. అటువంటివి ఎటువంటి పెట్టుకోకుండా ముఖ్యంగా స్లమ్స్ని అభివృద్ధి చేసుకునే విధంగా మీరంతా కూడా కౌన్సిలర్లు సహకరించండి. చైర్మన్స్ కానీ అందరు కానీ సహకరిస్తేనే అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఇటువంటి సమస్యలు ఏమున్నా ఖచ్చితంగా రాబో కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరినీ కూడా మళ్ళీ ఎటువంటి సమస్యలు లేకుండా ఫండ్స్లో గతంలో ఉన్న ప్రభుత్వాల వల్లే కాకుండా ఈసారి మున్సిపాలిటీలకి ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి గ్రామ పంచాయతీకి టెన్షన్గా 1వ తారీఖు 5వ తారీఖు లోపల డబ్బులు పడుతున్నాయి. ఇదే విధంగా పట్టణానికి కూడా 18 రూపీస్ ఫర్ హెడ్ దాకా అందరు కూడా మన అంటే ఇక్కడ ఉన్న జనాభా ప్రాతిక పథకం మీద ఖచ్చితంగా మీ అందరు కూడా డబ్బులు పడతాయి. మీరు అభివృద్ధి అనేది మీరు మొట్టమొదటిసారిగా కౌన్సిలర్ అయిన వాళ్ళు ఉన్నారు, మీకు మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు చేయాలనే ఆతృత ఉంటుంది. మరి ఏమాత్రం చేయలేకపోతే ఒక బాధ కలుగుతుంది. మమ్మల్ని గెలిపిస్తారు, మేము ఏమి చేయలేకపోతున్నాం అనే వార్డు సభ్యులకు ఉంటుంది. అటువంటి బాధ ఎవరు కూడా పడక్కర్లేదు. ఖచ్చితంగా మీకు మంచిగా అవకాశం వచ్చింది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మంచి వార్డు అభివృద్ధి చేసేయడానికి మీకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మీ అభివృద్ధి, మీ వార్డు అభివృద్ధి మీరే చేస్తారు. ఎవరో వచ్చి అంటే ప్లాన్తో ముందు ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎయిర్, గాలి కావాలి. రెండవది నీరు కావాలి. ఇవి మొట్టమొదటి ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ అయినవి. మరి మనము చైనాకి పోతే అక్కడ బయటికి పోవాలంటే ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని పోతున్నాం. అంత ఎందుకు మన ఢిల్లీకి పోతే పూర్తి కలుషితమైనటువంటి వాతావరణంతో బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ కలుషితాన్ని తగ్గించి మానవ మనుగడకి ఏం చేయాలి? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో 3rd ఫేజ్ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. గత 2 సంవత్సరాల నుండి కరెంటు తీగలు కిందికి వేలాడుతూ ఉండడం వల్ల
పొలాల వైపు ట్రాక్టర్లపై వెళ్లే సమయంలో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇక్కడ ఇది ఎరకల ఎస్టీ కాలనీ. ఈ కాలనీలో ఈ కరెంటు లైన్ మెన్ కూడా చెప్పడం జరిగింది. మన లైన్ మెన్ చెప్తే ఏ షాప్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇంతవరకు దీని మీద ఎలాంటి పరిష్కారం లేదు. అయినా జీపీకి కూడా చెప్పినాం. జీపీ వాళ్ళు కూడా చేస్తా తీపిస్తా అని చెప్పారు. ఊర్లో అన్నీ చేయించారు కానీ ఇది ఒక్కటి ఎందుకు ఆపారో మనకు ఏం తెలియదు. ఇది ఇక్కడ 3 ఫేజ్ కరెంటు, ఇక్కడ ఈ బావి కూడా పనిచేయడం లేదు. ఒకటి లైన్ కూడా పనిచేయదు ఎప్పటికైనా. ఇది ఇక్కడ వరకు కడిగేసి చేస్తే అయిపోతుంది. ఈ మాట కూడా ఎన్నోసార్లు చెప్పినాం. దీన్ని పరిష్కారం ఏం చేయలేదు. రైతుల వరకు దున్నడానికి పోయినా కానీ ఆ అటువంటి ట్రాక్టర్ల పైన ఎవరైనా నిలబడి కొంచెం మామూలుగా ఇట్లా తెలియక ఇట్లా నిలబడి వచ్చినా కానీ వాళ్ళకు ఇది కరెంట్ షాక్ కూడా కొట్టవచ్చు. అది దాని గురించి కూడా అధికారుల దృష్టి కూడా ఇంతకుముందు చెప్పినాం. అది తీసుకువెళ్ళాం. వాళ్ళు చేయలేకపోయారు. అయినా ఇప్పుడు కూడా దీన్ని చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ సైకిల్ మీద అయినా అందేటట్టు ఉంది. వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇనుప లాంటిది చేతితోటికి ఇట్లా అన్నది అనుకో, చిన్నగా తాకితే వాళ్ళు ప్రమాదంగా గురి అవుతూ ఉంటారు. దీన్ని అధికారుల దృష్టికి వెళ్ళి ప్రభుత్వం దీన్ని తొందర చేసి విన్నమించుకుంటే పరిష్కరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇది లేకపోతే ఎవరన్నా ప్రమాదం జరిగినాక చేస్తే మాత్రం ఇది దేనికి ఉపయోగం లేదు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజున ఆది దంపతులైన శివపార్వతులు రథాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. దీంతో దక్షిణ కైలాసం భక్తి పారవస్యంతో పులకించింది. సుమారు 70,000 మంది భక్తులు ఈ రథ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా రథోత్సవం సందర్భంగా ముందు వృషభాలు టీవీగా నడుస్తుండగా కోలాటాలు, భజన బృందాలు, వివిధ దేవత రాక్షస గణాల వేషాలతో భక్తులు రథోత్సవం ముందు నృత్య ప్రదర్శనలు చేశారు. విశాఖ జిల్లాలో భూ సమీకరణ పారదర్శకంగా జరుగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే సీఎం నిర్ణయం మేరకు జిల్లాలో 6,000 ఎకరాల భూ సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో సెంట్ల భూమిని ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన పేదలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమిలో మాత్రమే జరుగుతోందని అన్నారు. కార్యక్రమానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి 25 ఉగాది నాటికి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసే ఉద్దేశంతో దాదాపు గడిచిన 6 మాసాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా విశాఖ జిల్లాలో కూడా పూర్తి కసరత్తు చేయడం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి కానీ పట్టణ ప్రాంతాలకు సంబంధించి కానీ మొట్టమొదటగా మనం లబ్ధిదారుల ఎంపికతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా
గ్రామ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాల ద్వారా ప్రతి వాలంటీరు కూడా తనకి కేటాయించినటువంటి 50 కుటుంబాలు లేదా 100 కుటుంబాలకి సంబంధించి ఇంటింటికి కూడా తిరిగి ఎవరైతే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటికి లోబడి అర్హులుగా గుర్తింపబడ్డారో వాళ్ళందరికీ కూడా అర్హుల జాబితాలో చేర్చడం జరిగింది. దాంతోపాటుగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి సోమవారం మండల స్థాయిలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కానీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో కానీ వస్తున్నటువంటి వందలాది సంఖ్యలో ఈ ఇళ్ల పట్టాలకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులన్నింటినీ కూడా వాటిని పారదర్శకంగా మళ్ళీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా వీటన్నిటిని కూడా వెరిఫై చేసి అర్హుల జాబితాలో కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా అర్హుల జాబితాలన్నింటినీ కూడా వార్డు సచివాలయాల్లో ప్రచురించి ప్రజలందరికీ కూడా ఆ గ్రామానికి సంబంధించి లేదా ఆ వార్డుకు సంబంధించి ఎంతమందిని అయితే మనం అర్హులుగా గుర్తించామో ఆ జాబితాను ప్రచురించడమే కాకుండా అనర్హుల జాబితాను కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఎవరైనా సరే వారు అర్హులుగా భావించి జాబితాలో లేని ఎడల ఇక్కడ ఎవరిని సంప్రదించాలో కూడా చాలా పారదర్శకంగా వీటన్నిటిని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం దరిదాపుగా కూడా పూర్తి కావచ్చింది. మాకు జిల్లాకి సంబంధించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందనలో జూన్ మాసం నుంచి జనవరి వరకు వచ్చిన స్పందన పిటిషన్స్ అన్నిట్లో కూడా ఎక్కడైతే అభ్యర్థి పిటిషనర్ మనకి అప్లై చేస్తాడో అతన్ని మనం అనర్హుడుగా గుర్తించాము, అవి కూడా ఒకసారి రీవెరిఫై చేయమని మళ్ళీ జిల్లా కార్యాలయాలన్నిటికీ కూడా వీటిని పంపించడం జరిగింది. వీటిని మేము ఇంటర్న్ మున్సిపల్ కమిషనర్లు అయితే మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు అయితే తహసీల్దార్లు వారికి కూడా పంపించడం జరిగింది. ఇప్పటి వరకు మాకు అందిన పూర్తి లిస్టు మనం తీసుకున్నట్లయితే 2,50,534 250534 మొత్తం 2,50,534 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో 1,77,961 లబ్ధిదారులు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో మనకి వస్తున్నారు. అంటే జీవీఎంసీ పరిధిలో ఊహించిన విధంగానే అత్యధికంగా మనకి జీవీఎంసీ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే పేదలందరికీ ఇల్లు కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్నారో వాళ్ళు ఎక్కువగా గుర్తించడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామీణానికి సంబంధించి విశాఖ మనకి తెలుసు, విశాఖ పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం. గ్రామీణంలోనే మనం ఏజెన్సీని కూడా ఇంక్లూడ్ చేస్తే మొత్తం అర్హులుగా మనం గుర్తించింది 65,830 మంది. వీళ్ళకి కావాల్సిన భూమి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా సెంటున్నర భూమి కూడా మనం లేఅవుట్ కింద డెవలప్ చేసి లేఅవుట్ ఇంటర్నల్ రోడ్స్ కూడా స్టాండర్డైజ్ చేసి ఎంత మేరకు మనకి ఇంటర్నల్ రోడ్స్ ఉండాలన్నది కూడా పూర్తి స్టాండర్డైజేషన్ అయిన తర్వాత మనకి రమారమి ఎకరాకి అంటే ఒక రెక్టాంగులర్ కరెక్ట్ షేప్లో తీసుకుంటే ఎకరాకి 40 మంది మనకి లేఅవుట్లో రావడం జరుగుతుంది. దానికి ప్రాతిపదిక తీసుకుంటే 1,590. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శంషాబాద్లో పద్మశ్రీ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ముఠా. బస్ కోసం ఎదురు చూస్తున్న వారి నుండి సెల్ ఫోన్ లో ఒక సిల్వర్ చైన్ చోరీ. మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద మృతి. తీవ్రంగా గాయపరిచి హతమార్చిన దుండగులు. సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడ్డ బస్సు. జోగులాంబ గద్వాల జిల్లాలో ముస్లింలు భారీ ర్యాలీ. పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.